హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. సో, నేను నా లైఫ్‌లో చేసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హెల్తీగా వెయిట్ అయితే తగ్గాను. అండ్ థైరాయిడ్ కూడా కంట్రోల్ అయిందనమాట. సో, నేను ఎలాగో నా కోసం కుక్ చేసుకుంటాను కదా! అది వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయడం వల్ల నలుగురికి హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోస్‌ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను నా లైఫ్‌లో చేసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే మామూలుగా మనం రోజు చేసుకునే కుకింగే కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో నేను చేసుకొని మీకు చూపిస్తూ ఉంటాననమాట. అండ్ ఇంకోటేందంటే మనం ఫుడ్‌ని రైట్ వేలో, రైట్ టైమ్‌లో తినడం చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా మన వెయిట్ తగ్గాలనుకున్నా, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మంచి ఒక హెల్తీ వే ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా కావాల్సిందైతే మంచి రోజు మంచి ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌నైతే తీసుకోవాలి. అండ్ కార్బ్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ అయితే లాస్ అవ్వచ్చనమాట హెల్తీగా. అండ్ ఇంకోటేందంటే మంచి ఫుడ్‌తో పాటు ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా కూడా వాకింగ్ కానివ్వండి, యోగా లేదంటే ఏదో ఒక వర్కౌట్ అయితే ఉండేలాగా చూసుకోవాలి. స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎర్లీ డిన్నర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికైనా, హెల్తీగా ఉండడానికైనా సరే ఎర్లీ డిన్నర్ అయితే ప్రతి ఒక్కరూ లైఫ్‌లో అయితే అలవాటు చేసుకోవాలి. మనం పడుకునే టైంకల్లా మనం తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోవాలనమాట. ఇంకా సెలీనియం అండ్ జింక్ రిచ్ ఫుడ్స్‌ని తీసుకోవాలనమాట. మనకి సెలీనియం వచ్చేసి బ్రెజిల్ నట్స్‌లో ఉంటుంది. అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో కూడా సెలీనియం అనేది ఉంటుంది. అండ్ జింక్ వచ్చేసి పంకిన్ సీడ్స్‌లో ఉంటుంది. చిక్ పీస్‌లో అండ్ శనగలలో కూడా మనకి జింక్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. అండ్ ఇవే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్‌ని కూడా తీసుకోవాలి. మనకి చియా సీడ్స్‌లో, ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్‌ని కూడా తీసుకోవాలి. మామూలుగా యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఫ్రూట్స్‌లో, వెజిటబుల్స్‌లో ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మనకి బాడీకి ఏవి కావాలో ఆ ఫుడ్‌ని ఎవ్రీ డే మన లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలి అనేది నా రెసిపీస్ ద్వారా మీకు చూపిస్తానండి. సో, దీంతో పాటు మనకి ఏం కావాలో అది ఎవ్రీ డే మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకొని, ఏదైతే అవసరం లేదో అది ఎక్స్‌క్లూడ్ కూడా చేసుకోవాలి. అవాయిడ్ చేయాలి. మామూలుగా తెలిసిందే కదా! జంక్ ఫుడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్నా, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా, లేదు అంటే ఇంకా షుగర్ కానివ్వండి, బీపీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఏవున్నా సరే జంక్ ఫుడ్ అయితే ప్రతి ఒక్కరూ అవాయిడ్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, మైదా ప్రొడక్ట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. నేను నా హెల్తీ ఈటింగ్ రొటీన్‌లో ఏమేమి తీసుకోబోతున్నానో చూపించబోతున్నాను. ముందుగా అయితే కీరా, కొత్తిమీర, పుదీనా జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. సమ్మర్‌లో అయితే ఈ జ్యూస్ చాలా మంచిది. కీరాలో మనకి 95% వాటర్ ఉంటుందన్నమాట. సో, ఇది డైజెస్టివ్ సిస్టమ్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. కొత్తిమీర, పుదీనాలో అయితే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ థైరాయిడ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, నేను ఈరోజు ధనియా టీకి బదులు కీరా జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ బ్రేక్ తర్వాత అయితే కొన్ని నట్స్ అనమాట. జనరల్‌గా థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే జింక్ అండ్ సెలీనియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలనమాట. జనరల్‌గా బ్రెజిల్ నట్‌లో సెలీనియం అయితే ఎక్కువగా ఉంటుంది. సో, ఎవ్రీ డే మీ డైట్‌లో ఇంక్లూడ్ అయితే చేసుకుంటే చాలా మంచిది. అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో కూడా సెలీనియం ఉంటుంది. వైటమిన్ ఇ ఉంటుంది. అండ్ మనకి పంప్కిన్ సీడ్స్‌లో వచ్చేసి జింక్ ఉంటుందనమాట. సో, ఇవి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోనే తీసుకోవాలంటే అలా ఏం కాదు. మామూలుగా మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద గానీ ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. సో, దాని తర్వాత లంచ్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. లంచ్ కోసం అయితే నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఒక కప్పు బ్రౌన్ రైస్‌కి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మీరు ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ అయితే బ్రౌన్ రైస్‌లోకి రాజ్మా కర్రీ అనమాట. రాజ్మా అయితే ముందుగా 8 అవర్స్ అయితే మినిమమ్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసుకొని మీరు ఒక కప్పు రాజ్మాకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకైతే ఉడికించుకోవాలి. సో, వాటర్ కొద్దిగా ఎక్కువగా ఉండేలాగానే చూసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ అనేవి మనకి గ్రేవీ కోసం హెల్ప్ అవుతాయన్నమాట.
సో ఇవి బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే రిమూవ్ చేయకండి, అలాగే ఉంచుకోండి. తర్వాత పోపు వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా షాజీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ అయితే కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాలతోని ప్యూరీ చేసుకొని అది వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇది కొద్దిగా వేగాలి. ఒక 3 మినిట్స్ వరకు వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా రాజ్మా, విత్ వాటర్తోనే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒక 5-6 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనకి వాటర్ దగ్గర పడతాయి అనమాట. దగ్గర తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా మసాలా వేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా డిష్ అవుట్ చేసుకోండి. డిష్ అవుట్ చేసుకున్నాక మీరు బ్రౌన్ రైస్లోకి అయితే తినేసేయచ్చు అనమాట. ఇది ఓన్లీ బ్రౌన్ రైస్లకే కాదు, వైట్ రైస్లోకైనా తినొచ్చు. అండ్ మన జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది అనమాట. దీని తర్వాత ఈవినింగ్ ఏదైనా హెల్దీ స్నాక్ అయితే ప్లాన్ చేసుకోండి. లేదంటే గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ కూడా తాగొచ్చు. నెక్స్ట్ అయితే డిన్నర్ రెసిపీని చూపించబోతున్నాను. డిన్నర్ రెసిపీకి అయితే నేను 2 కప్పుల సాబుదానాన్ని 2 అవర్స్ సోక్ చేసుకున్నాను అనమాట. సోక్ చేసుకున్నాక వాటర్ని రిమూవ్ చేసేసి దీంట్లో స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అది స్టీమ్ చేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం సోక్ చేసుకున్నాం కదా సాబుదానాన్ని, అందులో వేసుకొని కలుపుకోవాలి. మనకి స్వీట్ పొటాటోలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొత్తిమీర, పుదీనా, నువ్వులు, 4 పచ్చిమిర్చి బ్లెండ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకున్నాను. జీలకర్ర, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్గా లేకుండా చూసుకోండి. కొంచెం మనం దీన్ని రొట్టెలాగా ఒత్తుకోవాలన్నమాట. కాబట్టి లూజ్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఒకవేళ స్వీట్ పొటాటో లేకుంటే మీరు శనగపిండి ఉంటుంది కదా, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం రొట్టెలాగా ఒత్తుకొని ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవడమే అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం డైట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి మంచి రెసిపీస్ హెల్దీగా ఉండాలి, ప్లస్ మనకి టేస్ట్ కూడా ఉండాలి కదా. ఇలా టేస్టీగా చేసుకొని అయితే తినొచ్చు అనమాట. ఇది ఓన్లీ డిన్నర్కే కాదు, మీరు లంచ్లోకైనా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు. సో ఇది నా కోసమే కాదు, ఇంట్లో అందరికి కూడా చేస్తుంటాను అనమాట నేను. సో నువ్వులైతే మంచి కాల్షియం ఉంటుంది. ఇదండి ఈరోజు రెసిపీ అయితే. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.